బార్డర్లో టెన్షన్, కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. పహల్గామ్ ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం, టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ. బందీ పోరాలో ఎన్కౌంటర్, లష్కరే కమాండర్ హతం అంటూ చూస్తున్నాం. పహల్గామ్ ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం, ఉగ్రముగ్ర ఏరివేతకు ముమ్మరంగా వేట. కాశ్మీర్లో అణువు జల్లెడ, అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్క తాటిపైకి యావత్ దేశం అంటూ చూస్తా ఉన్నాం. 100% యుద్ధ బార్డర్లో టెన్షన్ అయితే మొదలైంది. మన భారత సైన్యానికి మనందరం కూడా ఈరోజు మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి, ఖచ్చితంగా ప్రాణాలకు తెగించి పోరాడే అవకాశం అయితే కనబడుతోంది. సో వారందరికీ కూడా మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన దేశం కోసం ఈరోజు వాళ్ళు పోరాటానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ ప్రాణాలను తెగించి పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి ఈరోజు భారత ఆర్మీ చేస్తున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి యుద్ధానికి భారతీయులందరం కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మన అందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఉండి వారికి మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భారత ఆర్మీకి మనందరం, భారత త్రివిధ దళాలందరికీ కూడా మనందరం కూడా సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్